ఓకే ఆనంద్ సార్ గారు జనసేన త్యాగాలు చేయడం కాదు, తెలుగుదేశం పార్టీ కూడా త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇద్దరూ కలిసి వెళితేనే అది వర్కౌట్ అవుతుంది. ఒకరు ఒక పక్క లాగితే ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పి మాట్లాడే పరిస్థితి పిఠాపురంలో జరుగుతున్న అంశాలు, ఇందాక వర్మ గారు మాట్లాడిన అంశాలు. సార్ ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. నమస్తే. పొత్తులో భాగంగా 3 పార్టీలు ఉన్నాయి సార్. 3 పార్టీలు త్యాగాలకు సిద్ధమయ్యే పొత్తు కట్టుకున్నాం, మేము జత కట్టాం, ఒక కూటమిగా ముందుకెళ్తాం. మా ధ్యేయం ఏంటి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చేయడమే 3 పార్టీల బాధ్యత, ధ్యేయం, గెలుపే ధ్యేయం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడం, ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపడం అనేది మా యొక్క కూటమి యొక్క ధ్యేయం. ఈ ధ్యేయంలో త్యాగాలకు అందరూ సిద్ధంగా ఉన్నాం. కానీ చిన్న చిన్న అలకలు పలకలు చిలకలు కామన్ గా వస్తూ ఉంటాయి. ఇది రాజకీయం. ఇది పెళ్ళో ఇంట్లో సంబరమో లేకపోతే ఊళ్ళో జరిగే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నటువంటి తరుణంలో సీట్ల సర్దుబాటులో రాజకీయ పార్టీల్లో అనేక కోణాలు ఆవిష్కృతం అవుతూ ఉంటాయి. దాంట్లో కొన్ని విమర్శలు ఉంటాయి, అసంతృప్తులు ఉంటాయి, అలజడులు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి. అవన్నీ సర్దుకుంటాయి. కామన్ థింగ్ అదంతా కూడా. గోదావరికి దిగే ముందు అన్ని సర్దుబాటు చేసుకునే గోదావరికి దిగుతాం. పిఠాపురంలో వర్మ గారి విషయంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఆయన తప్పుపట్టే ప్రశ్న లేదు. ఎందుకంటే నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అంటే గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైన బలీయమైన సీనియర్ నాయకుడు. ఆయన కులానికి క్షత్రియుడైన, పిఠాపురం నియోజకవర్గం 180 మంది కాపులు ఉన్నటువంటి నియోజకవర్గం అయినా ఆయన ఇండిపెండెంట్ గా 50,000 ఓట్లతో గెలిచాడంటే అక్కడ ఉన్నటువంటి కాపు కులం, బీసీలు, ఎస్సీలు ఆయనకి పట్టం కట్టారు. ఆయన తెలుగుదేశంకి పనిచేసి టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా పెట్టారు. ఇప్పుడు కూడా ఇండిపెండెంట్ గా పెట్టే ప్రయత్నాన్ని ఆయన త్యాగం చేశాడు. ఆయన మీద ఒత్తిడి ఉంది. అయినా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పారని పవన్ కళ్యాణ్ గారి మీద అమితమైనటువంటి గౌరవంతో ప్రేమతో స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి మీ గెలుపుకు నేను సమిధనవుతాను, సాయపడతాను, 50,000 మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తానని చెప్పినటువంటి నాయకుడు వర్మ గారు. దాన్ని ఇప్పుడు ఇక్కడ మరి అప్రస్తుతంగా ఎందుకు మీరు ప్రస్తావించట్లేదో, ఎందుకు పెద్దలు గమనించట్లేదో నాకు అర్థం కావట్లేదు. వర్మ గారు త్యాగం చేశారు, త్యాగం మీద కట్టుబడి ఉన్నారు. ఆయన ఏమంటాడంటే ఒకవేళ ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కారలేదు, అది పాత ఫోటోని వాడు సోషల్ మీడియాలో ఇస్తున్నారని చెప్పారు. ఒకవేళ సర్లేండి తర్వాత మాట్లాడదాం, దయచేసి నాది అయిపోను. ఒకవేళ వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పార్లమెంటుకి పోటీ చేస్తే, నేను పోటీ చేస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడంలో తప్పే ఉందండి. అందులో తప్పు లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు రాకపోతే పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తారు కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఆ పవన్ కళ్యాణ్ గారు ఎంపీకి షిఫ్ట్ అయితే ఆయన స్థానం నాకు ఉందని చెప్పడంలో తప్పు లేదు కదా. అది ఉంటాడా ఉండడా పార్టీ నిర్ణయిస్తుందా లేదా ఎట్లా చెప్తారా? ఏం మాట్లాడతారు మీరు? తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఎట్లా మాట్లాడతారు? అది అంతర్గతంగా మాట్లాడుకున్న మాటలవి. ఏం మాట్లాడతారు? ఆగండి. మీరు ఏంటి అంత స్పీడ్ అవుతారండి? ఏంటి మీరు ఏమిటంత స్పీడ్? మర్యాదగా మాట్లాడండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మర్యాదగా మాట్లాడండి. ఫస్ట్ మీరు గర్తిస్తే మర్యాద నిలబెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మర్యాద మాట్లాడవు. నువ్వు అమర్యాదగా మాట్లాడు. నోరు పోయి
ఎవరా నువ్వు మాట్లాడదు? నోర్మోయ్ వెయిట్ అండి ప్లీజ్ 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 ఆనంద్ సార్ గారు శాంతి ప్రసాద్ గారు ఆనంద్ సార్ గారు శాంతి ప్రసాద్ గారు ఆనంద్ సార్ గారు ప్లీజ్ ఓకే శాంతి ప్రసాద్ గారు శాంతి ప్రసాద్ గారు శాంతి ప్రసాద్ గారు ఆనంద్ సార్ 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 గారు ఒక్క నిమిషం వినాలి వినాలి